అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. నేను ఈ సమాచార వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను కొంతమంది గమనించాను. అంటే నరేష్ శాస్త్ర ప్రకారం, నరేష్ ధర్మం ప్రకారం చెప్తున్నాను. అసలు శాస్త్రం అసలు ధర్మం నాకు పెద్దగా తెలియదని చెప్పాను. నేను కొంతమంది దేవుడు దగ్గర పూజ చేసినప్పుడు కానీ, ఏదైనా ఎక్కడన్నా కానీ వేరే పూజలలో కానీ అక్షింతలు మీద నుంచి వేస్తారు. ఇట్లా వేయడానికి లేదంటే దేవుడు పటాల మీద నాకే మనం ఆశీర్వించడానికి లేదు దేవుడిని, దేవతల్ని కానీ మనం ఇట్లా చేయికి ఇట్లా కింద నుంచి ఇట్లా తీయాలని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను నేను. అట్లనే కాళ్ళు అడ్డం పెట్టి దండం పెడతారు. అది ఎందుకో నాకు తెలియదు, కానీ అది తప్పు. అట్లాగే చేతులు కూడా ఇట్లా క్రాస్ పెట్టి కాళ్ళకు దండం పెడతారు. అది కూడా తప్పని నా అభిప్రాయం. చేతులు స్ట్రైట్ పెట్టాలి, కాళ్ళు కూడా స్ట్రైట్ పెట్టాలి. క్రాస్ పెడితే అది క్రాస్, మీరే క్రాస్ చేసేసారు, మీరేం ఫలితం ఇవ్వాలంటాడు భగవంతుడు. మీరే అంటే దీని అర్థం క్రాస్ అనమాట. అడ్డం పెట్టేశారు, ఇంటూ మార్క్ కొట్టేశారు మీరు, అందుకు నేనేం ఫలితం ఇవ్వాలి మీకు? కనుక మీకు నేను ఫలితము తాత్కాలికంగా ఆపివేస్తానని తెలియజేస్తానని నా ఉద్దేశంగా నేను తెలియజేస్తున్నాను. నాకు సమాచారం స్వామివారి ఆదేశం మేరకు, నాకు వచ్చిన సమాచారం మేరకు నేను తెలియజేస్తున్నాను ఈ సమాచారం చిన్న వీడియోలో మీకు. అది మీరు సబబు అనిపిస్తే పాటించండి, మీకు సబబు అనిపించలేదా పాటించకండి. నా వంతుగా నేను ప్రయత్నం చేసి మీకు చెప్తున్నాను. నేను పాటించేది అదే కాబట్టి. ఆ తర్వాత మీరు ఏ విధంగా పాటించాలనుకుంటే ఆ విధంగా పాటించండి. పెద్దలు చెప్పేది వేరు, నాకు అందుకనే శాస్త్రం తెలియదని కనుక మీరు ఎట్లా అనుకుంటే అట్లా. ఇది సమాచారం నాకు ఇవ్వాలనిపించింది కనుక కొన్ని ఇట్లాంటివి ఉన్నాయి. ముఖ్యమైన చిన్న చిన్నవి చిట్కాలు లాంటివి కొంతమంది పాదరక్షలు కూడా చెప్పాను. నేను వేదిక పై వెళ్ళడానికి లేదని, ఆ తీర్థం గురించి చెప్పాను కూడా. అట్లా ఇట్లా కొన్ని చెప్పుకుంటూ వస్తున్నాను. కొన్ని రిపీట్ అవుతుంటాయి, ఎందుకంటే కొంతమంది చూసి ఉంటారు, కొంతమంది చూడకపోయి ఉండొచ్చు అని మేము చెప్తుంటాం. ఇప్పుడు ఇది కొత్తగా చెప్పడం జరిగిందని నా అభిప్రాయం. మీ అందరికీ ధన్యవాదాలు. స్వామివారం వారికి నా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.